వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లునండి. చూడండి, ఇది పుచ్చకాయ, పుచ్చపండు ఉంటాం కదా. కొన్ని ప్రాంతాల్లో కల్లంగడి పండు అంటారండి, కర్బూజ పండు అని ఒక్కొక్కరు ఒక్కొక్క పిలుస్తారు. దీన్ని మనము ఈజీగా ఎలా కట్ చేసుకోవచ్చు, ఈక్వల్ ప్రపోర్షన్గా మీకు చూపిస్తున్నాను. ఇలా మనము కట్ చేసుకోవాలండి. మరి ఇప్పుడు వన్ సైడ్ అయింది కదా, దాన్ని మళ్ళా హారిజాంటల్గా వర్టికల్గా కూడా మనము కట్ చేసుకున్నామంటే ఆ ముక్కలన్నీ చాలా బాగా ఈక్వల్ ప్రపోర్షన్ వస్తుందండి. తినడానికి కూడా చాలా ఈజీగా తినచ్చు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. కాకపోతే పెద్ద పెద్దగా కట్ చేసేసుకున్నామంటే మూత ఎంత మెత్తుకుంటుందో కదండి ఆ జ్యూసు అంతాను. సో ఇలా కట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అందుకు ఈజీగా ఎలా కట్ చేసుకోవాలని మీకు చూపిస్తున్నాను. దీంట్లో కొద్దిగా కూడా కొంచెం కూడా పక్కకు పోదండి, అంత నీట్గా అన్ని ముక్కలు వచ్చేస్తాయి. ఇలా చూడండి, దాన్ని పై పచ్చ చెక్కంతా తీసేసి కూడా ఇలా కూడా మనము చేసుకోవచ్చు. దీన్ని ఫోర్క్తోనో స్పూన్తో దేంతో అయినా తినచ్చండి. మీరు ఎలా కట్ చేస్తారోనని నాకు కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.